ఇప్పుడు ఈ నిన్న మొన్న ఏమన్నా పాటలు పాడిరా కొత్తగా? ఆ పాట తర్వాత మళ్ళీ ఏమన్నా పాడిరా? ఆ పాట ఒక పాట వరంగల్లో వాడిన మీ ఇంటి సందున మా ఇంటి ఏం పాట? మీ ఇంటి సందున మా ఇంటి సందున మల్లె సెట్టేతమే పిల్ల గొల్లల్ల పిల పిల్ల గొల్లల్ల పిల మల్లె సెట్టందున మల్లె మొగ్గందున నిన్నే పువ్వందునే పిల్ల గొల్లల్ల పిల పిల్ల గొల్లల్ల పిల. ఈ పాట పాడిపించింది నారాయణఖేడ్ వెంకటేశ్ అన్నకు నమస్తే. ఫస్ట్ నాకంటే ఇయర్ ఫోన్స్ పెట్టేది కూడా తెలియదు. మన ప్రభాకర్ స్టూడియోలో వరంగల్లో. నెక్స్ట్ గొల్లపల్లి శివన్న నెత్తి మీద కొట్టినవు రాజా అని ఈడ హన్మకొండలో పాడిపించింది. ఆడ వాడి మళ్ళీ జగితాలకు వచ్చింది. జగితాల నుంచి కదమ్మా సిరిసిల్లకు వచ్చిన. సిరిసిల్లలో బిసి బిసి బిల్లల తీర వాడిన. అప్పుడు ఆ పాట సూపర్ అక్క. ఒక్కసారి ఆ పాట పాడరా? పాడతా. నాకు బాగా మీ పాటల్లో బాగా ఇష్టమైన పాట. బిసి బిసి బిల్లల్ల సీరా జాతరకు మోగిలయ్య బీరపు రంగున్న రైక జాతరకు మోగిలయ్య హరే కట్టుకొని నీ అంట వస్తా జాతరకు మోగిలయ్య ప్రేమతోనే నాకు చూపవయ్యో జాతరంతా మోగిలయ్య అరే నా వెంట నువ్వొస్తే పోరి జాతరకు హందాల పోరి మీ అయ్య చూస్తాడే పోరి చేస్తాడే లడై కచేరి అరే నేను ముందు నువ్వెనుక రావే జాతరకు హందాల పోరి సోకు జయ్య సొమ్ములు కొనిస్తా జాతరల నా సిన్ని ప్యారి అరే సొమ్ములన్న నా ముందే ఉన్నా జాతరిలో మోగిలయ్యా నా వెంట నీవుంటే చాలు మర్చిపోతా ఈ లోకమైన. ఈ పాట పాడిన. సూపర్. నెక్స్ట్ సారి పాటలు పాడుకుంటూ ఇంత ఆనందంగా ఉన్నారు మీరు. బట్ మీ జీవితంలో ఒక కోణం చూసుకుంటే ఒక పక్క ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు, ఒక పక్క చూసుకుంటే ఒంటరిగా ఉంటున్నానని మీరు చెప్పారు. అప్పుడు బాధ అనిపించింది నాకు కూడా. ఒకసారి ఏం జరిగింది చెప్తారా మాకు? చెప్తా. అమ్మ నాయన చిన్నప్పుడే చనిపోయారు. 11 ఏళ్ళకు పెళ్లి చేసి. ఇక ఒక 11 ఏళ్ళప్పుడు అమ్మ నాన్న చనిపోయారు. ఎట్లా చచ్చిపోయారు అక్క? ఆ నాన్నకి యాక్సిడెంట్ అయ్యిండే. ఒక సంవత్సరం బతికిండు. పెళ్లి చేసిన సంవత్సరాలు యాక్సిడెంట్ అయ్యింది. అదే సంవత్సరం చచ్చిపోయింది. చిన్నప్పుడే పెళ్లి చిన్నప్పుడే. ఇక అమ్మ నాన్న అంటే 2వ సంవత్సరం చచ్చిపోయింది. ఇంకొక చెల్లి. ఎట్లా విరిగిరు మళ్ళీ? మిమ్మల్ని ఎవరు చూసుకున్నారు? ఎవరు చూడలేదు. మా ధైర్యం మాకే. ఇక చెల్లి మీరే బాగా మా ఆయనతో మేమే పని చేసుకోవాలి. ఇక తిట్టినోళ్ళు మానోళ్ళే, తిట్టినోళ్ళు మానోళ్ళు. వాళ్ళు తిట్టిన కూడా వాళ్ళని అమ్మ అని పిలిచేది. మా అమ్మ నాయన లేరు కదా, ఇంకా పిలిచిన వాళ్ళే తల్లిదండ్రులు అనేది పిలిచేది, వాళ్ళ దగ్గరకు పోయేది. ఇక ఏదన్నా పని చేస్తే ఇట్లా పరిచయం చేసుకొని గ్యాంగ్ గుంపుల పనికి పోతే ఇక వాళ్ళు నా మాటలకి నా పాటలకి ఇడిచిపెట్టలేదు. ధన్వాడ శివప్ప ఆయనకు నమస్తే. నాకు ఒక్క రేకుల రూమ్ వేసి ఇచ్చింది 30,000 పెట్టి. ఇంకా ఇల్లు లేకుండా బయట ఎన్ని రోజులు ఉంటావని ఆయన చల్లగా ఉండని ఆయన కొడుకులు బిడ్డలు. ఆ టైంలో వేసి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఎవరు నమ్మట్లేదు. అమ్మ నాన్న చచ్చిపోతే ఎవరు నమ్ముతారు చెప్పు? ఎవరు కాదు. పెద్దమ్మ కొడుకులు కాదు, చిన్నమ్మ ఎవరు కాదు. మనం మంచిగా ఉంటేనే అందరు మన దగ్గర, మన మంచి మన తోడు వస్తుంది. మా అమ్మ ఉన్నప్పుడు అందరు చూసింది కానీ ఇప్పుడైతే ఎవరు చూస్తలేరు. ఇప్పుడు మంచిగా అయినాక మా ఇంటికి రా. మా చెల్లెని ఎవరు చూసుకురు? మళ్ళీ చెల్లె పెద్ద ఆయన బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పని చేసేది. నేను కూడా ఇక్కడ బంజారాల్స్లో మేస్త్రీల దగ్గర చేసిన. అప్పుడు పాతలు ఆయన పేరు ఎల్లరొడ్డిపేట, మన సిద్దిపేట. ఆ మేస్త్రికి నమస్తే. నేను కట్టుకట్టున్న పైసలు ఇచ్చిండు మంచిగా. ఫస్ట్ బిడ్డ కూడా ప్రతి ఒక్కరిని పేరు కృష్ణ మేస్త్రి, సిద్దిపేట చూడండి, మేస్త్రి, ఎల్లరొడ్డి మేస్త్రి, ఎల్లా మేస్త్రి, చంద్ర మేస్త్రి, ఈశ్వరన్న, ఎల్లం మేస్త్రి అందరికీ నమస్కారమే. నాకు మస్తు ధైర్యం ఇచ్చారు. అమ్మ చచ్చిపోతే 6,000 రూపాయలు బస్కిరా ఇచ్చి పంపించారు. నాన్న చచ్చిపోతే 10,000 రూపాయలు ఇచ్చి పంపించారు. 2 సంవత్సరాలు వాళ్ళ దగ్గర చేసిన. 3 సంవత్సరాలు. ఇంత పేరు వచ్చిన ఇంత వాళ్ళు నేను వాళ్ళకి ఇంటర్వ్యూలో చెప్పుదామంటే ఇంటర్వ్యూలో నాకు గుర్తొస్తలేదు. చాలా రుణపడి ఉంటారు కృష్ణ మేస్త్రికి, ఎల్లా మేస్త్రికి, అందరికి. ప్రతి ఒక్కరిని ముందుకు తెచ్చారు కదా వాళ్ళు. ఇప్పుడు నేను సింగర్ అయినాక ఒక్కరోజు కూడా ఎవరిని మర్చిపోవద్దు. ఎంత పేరు వచ్చినా కూడా మనకు సహాయం చేసిన మర్చిపోవద్దు. అట్లనే మీ ఇంటి ఆయన గురించి ఏం చెప్తారు? మా ఇంటి ఆయన గురించా? మా ఇంటి ఆయన చేసుకొని నేను ఇన్ని బాధలు పడ్డా చెల్లె. ఆ ఎకరబ్బు మా అమ్మ మీకు మంచిగా పాటలు. ఇల్లరికేం ఎవరు వస్తారు చెప్పు? ఇల్లరికేం ఎవరు రాక ఏదో కుంటికాలు ఉంది నా మోయింది, వికలాంగా ఉన్నాడు. పిల్లలు తెచ్చి చేశారు చిన్నప్పుడు. పిల్లలు ఒక బిడ్డ ఒక కొడుకురా. నువ్వేం దోసుకుంటావా? బిడ్డ అయితే పుట్టంగానే చనిపోయింది. కొడుకు అయితే ఇంకెవరు ఏం మాయ చేశారో అది తెలియదు నాకు. అంటే ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? ఎంత ఏజ్ ఎప్పుడు చనిపోయిండు బాబు? 5 నెలలు ఉండే. 5 నెలలు ఉండే. ఇంకా దేవునికే తెలియాలి. నేను ఎవరి మీద నిందించాను. నేను కన్నా కదా, కానీ 5 నెలలు పాలు ఇచ్చిన. ఇంకా భగవంతుడే చూడాలి కానీ ఇంకా నేను ఎవరి మీద చెప్పినా బాధనే. అంతేనా కాదు? అంతే. మీకే తెలుసు. నా బాధ 9 నెలలు మోసే సిజరింగ్ అయింది కానీ పెంచిన బాధ నాకే తెలుసు. మీకు బాగా ప్రేమ, చాలా ప్రేమ, చాలా పాటలు పాడేది నన్ను చూసుకొని కూడా. మీ బాబు మీద ఏమన్నా పాటలు రాసిరా? పాడతారా మా కోసం? పాడతా చెల్లె. ఏడున్నావు నా కొడుకా ఏమీ తిన్నావో
అమ్మా నీ నోరారా పిలువుర నా కొడుకా ఉయ్యాల హలువుపి ఊరాడించితిరా మారాజు కీర్తిగా నిన్ని ముద్దుగా పెంచితిరా ఏడున్నవు నా కొడుకా ఏమీ తిన్నావో అమ్మా నీ నోరారా పిలువుర నా కొడుకా జోడు జోడు ఆడుతూ ఉంటే కిలకిల నవ్వితిరా పాలు బువ్వలు తినిపించి నేను నిద్దుర వంచితిరా ఓయమ్మ మాయమ్మ నేను జాలామే అడవి తల్లి వడిలో నేను సుజలామే గోరాదారిలోన పైన మౌతీనే ఎత్తిన జెండా తీసుకొని పారిపోతీనే ఎత్తిన జెండా తీసుకొని పారిపోతీనే ఏడున్నవు నా కొడుకా ఏమీ తిన్నావు అమ్మా నీ నోరారా పిలువుర నా కొడుకా అమ్మా నీ నోరారా పిలువుర నా కొడుకా ఓయమ్మ మాయమ్మ నేను జాలామే అడవి తల్లి బడిలో నేను సుజలామే అడవి తల్లి బడిలో నేను సుజలామే పిల్లలంటే ఎంత ప్రేమ ఇప్పుడు ఉంటే మా అమ్మ ఇట్లుందని ఎంత సంతోషపడేటోళ్ళు ఏడకండి మేమందరం మీతో ఉన్నాం మీరు ఏం బాధపడకండి ఇప్పుడు ఎట్లా చెల్లె పిల్లల్ని మీరు బాగా చూసుకుంటారుగా మీ పిల్లల్లాగా ఇంకా చెల్లె పిల్లలే అక్క నా కడుపులో పోయినా నీ కడుపులో వచ్చారు కదా అక్క ఇంకా చెరొక్క కొడుకుని తీసుకుందామని ఇప్పుడు చిన్న అబ్బాయిని తీసుకున్నా మీరు వాళ్ళు బాగా చూసుకుంటారు అమ్మ అని మీ దగ్గరికి వస్తారు ఇంకా నాకు నిన్న బూట్లు కొని అన్నాడు అడుగుతుంటారా అన్ని మిమ్మల్ని అడుగుతుంటారా బాగా ప్రేమ చేస్తారా నాకు ఈ డ్రెస్ తేపంటాడు సాయి సందీప్ అని పేరు చెల్లె పేరు చిన్ని ఇక మా అవని చిన్న పాప ఆడే నిన్న బూట్లుదే కొని అని ఏడ్చాడు 3 సార్లు ఫోన్ చేసిండు నేను ఊరికి వచ్చినారా నేను రేపు వస్తా రేపని ఎల్లుండని వస్తా వచ్చిన తర్వాత కొనిస్తానే అని అన్న సరే అన్నాను డ్రెస్సులు ఇట్లా తీసుకోపోతా ఎట్లాక మీకు ఇప్పుడు అందరూ అంటే మంచిగానే చూసుకుంటున్నారా ఎంత మీకు వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకున్నారా ఎట్లా ఇల్లే లేదు ఇంకా కేసీఆర్ వచ్చింటే ఇల్లు వస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింటే ఇస్తాడు అంటారు కానీ ఇంకా దేవుడు ఉండడు ఏమో కొందరు ఆయన పొగుడుతారు కొందరు ఇంకా ఇద్దరు అంటే ఇష్టమే అంతే కదా ఆయన అంతే మనకి ఎవరు చేస్తే వాళ్ళే మంచిది పాటలు ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చి పాటలు పాడు ఊరు ఈయన హైదరాబాద్లోనే ఉంటాయి ఇక్కడ హైదరాబాద్లో మెట్టుగూడ దగ్గర ఉంటారు ఒక్కరే ఉంటారా ఒకదాన్ని తెలిసిన వాళ్ళు ఉంటారు పాటలు ఏమైనా ఉన్నాయంటే అక్కడికి వచ్చి ట్రైన్ ఎక్కుతా వస్తా మీరే అంతా తెలిసిపోయింది హైదరాబాద్ చిన్నప్పుడు పుట్టింది హైదరాబాద్ లోనే స్కూల్ గురించి ఊర్లలో చదివిపించేది కదా ఊర్లలో చదివిపిస్తే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేక పాటల మీద ఇంట్రెస్ట్ అయ్యి పొలం పని చేసిన ఇప్పుడు రీసెంట్గా ఏమైనా అవకాశాలు వచ్చినాయి ఏమన్నా పాటలు పాడారా స్టూడియోలలో పాడినా ఇవి జానపదమే కాకుండా సినిమా పాటలు ఏమన్నా పాడతారా ఎవరంటే ఇష్టం మీకు బాగా ప్రభాస్ అంటే ఇష్టం మహేష్ బాబు నాగార్జున ఇక వాళ్ళు 2 3 4 ఉంటే వాళ్ళు ఫెయిల్గా సరిగా తెలియదు కానీ వాళ్ళంటే ఇష్టమే ప్రభాస్ గారి పాటలు బాగా వింటూ ఉంటారా పాడుతుంటారా ఇంటా పాడతా ప్రభాస్ గారి పాట ఒకసారి పాడరు వర్షం పాట వర్షం సూపర్ ఎన్నాళ్ళ గుర్తొచ్చావే వానా హాయ్ ఎన్నాళ్ళు దాక్కుంటావే పైన చుట్టంలా వస్తాడే చూసెళ్ళిపోతాడే అచ్చంగా నాతోనే నిచ్చంగుంటానంటే చెయ్యాన సీరా తీసుకోనా నీ వస్తానంటే సూపర్ నేను వద్దంట ఈ పాట అయితే మళ్ళీ ఇప్పటికింటా నేను ఇంకొక పాట కూడా ఉంది చూడు ఒకటి ఆ సినిమా పేరు ఛత్రపతిలో అది ఏం పాట అంటే గుండె సూదే గుచ్చుకుంటే తప్పు నాది గుచ్చిందయ్యా గుండెలోనా ఈ పాట అంటే చాలా ఇష్టం మళ్ళీ ఇట్లా నేనైతే ఆ పాట ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఈ పాట సినిమా పాట కూడా బాగా ఎంజాయ్ చేసుకుంటే మంచిగా పాడతారు సూపర్ వాళ్ళని కలవాలని నా మనసులో చాలా ఉంది చెల్లె ఇలాంటి టైం వస్తే అందరు కలుస్తారు అందరు సినిమాలో పాటలు పాడే అవకాశాలు కూడా మీకు వస్తాయి కెమెరా పాట అన్న సినిమాలలో అడిగితే మంచిగా వాడుతుంటేనేమో అనిపిస్తుంది ఒక్కొక్కరిని కలిసింటే బాగుండే కదా వాళ్ళ మీద ప్రేమ ఉంది జీవితంలో మన మట్టి జీవితం ఇప్పుడు ఉన్న రోజులు అందరిని కలిసి కలవాలని నా కోరిక ఉంది కానీ ఆ దేవుడు ఏం చేస్తాడో తెలియదు వాళ్ళ మీద పాట పాడాలి వాళ్ళ దగ్గర కలవాలి వాళ్ళ దగ్గర మాట్లాడాలని ఉంది నాకైతే ఇంటర్వ్యూ ఈ పాటతో బాగా హిట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి ఈ ఇంటర్వ్యూ కూడా చూస్తారు కాబట్టి మీకు మంచి అవకాశాలు కూడా వస్తాయి ఇప్పుడు రికార్డింగ్ అయిన పాటలు రిలీజ్కి ఏమున్నాయి అక్క ఉన్నాయి ఇంకా ఇప్పుడు
రిలీజ్ అయినవి ఉన్నాయి. ఈ పోయిన నెలలో 2-3 వాడినా, పాడిరా ఇప్పుడు ఈ నెలలో 5 పాటలు వాడినా. ఇప్పుడు సీమదసరా పాట అయినాక ఒక 10 పాటలు వాడింటా. సూపర్. మళ్ళీ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు. మీరు రెడీగా ఉన్నాం విననీకే. ఒకటి షూటింగ్ అయింది, షూటింగ్కి వెళ్ళాను నేను. పాట షూటింగ్కి వెళ్ళిన పాటన మన భరత్ రెడ్డి ప్రొడ్యూసరు, జాను హీరోని. ఏం పాటనా? కంచరొల్లేసిన కాలవి కంచుంగురాలు సిట్టపట్ట నడవకే పరుమటి నల్లాడిదాన సిట్టపట్ట నడవకే పరుమటి నల్లాడిదాన మేస్తిరి వేసిన మెదవు సాడాకు మీద మెడమెదకి నడవకే పరుమటి నల్లాడిదాన సాలొల్లు నేసిన సన్నపు సన్నంచు సీర సింగు దిప్పి నడవకే పరుమటి నల్లాడిదాన సింగు దిప్పుత నడవకే పరుమటి నల్లాడిదాన సాలొల్ల సీరలదు సన్నంచు రైకలదు సీరలదు పోవయో కోమటి బారాతిరెడ్డి రైకలదు పోవయో కోమటి బారాతిరెడ్డి. అక్క మీ ఇన్ని పాటలల్లో నేను అన్ని చాలా వరకు విన్నాను. మీ పాటలు కెమెరా మీద వాడిర్రు, పనికి పోతుండే వాడిర్రు, అట్లనే మీ బాబు మీద కూడా వాడిర్రు కదా. బావమర్దలు కూడా ఒక పాట మీకు బాగా బాగుంది, అది నేను విన్నాను. అది ఒకసారి మా కోసం ఆ పాట పాడతా. అరే పువ్వులొచ్చే జడలకెళ్ళి రామయ్య భీమయ మడియాల మీద హే కాదు కలని మాట కంసలే శంసల బుగ్గాల మీద పువ్వులొచ్చే జడలకెళ్ళి కాదు కలని మాట. అరే సీరలొచ్చే గలిలకెళ్ళి రామయ్యో భీమయ మడియాల మీద హే కాదు కలని మాట కంసలే శంసల బుగ్గాల మీద గాజులొచ్చే గలిలకెళ్ళి కాదు కలని మాట కలని మాట కంసలే శంసల బుగ్గాల మీద. ఈ పాట వాడు. సూపర్ అక్క మస్తు ముచ్చట్లు చెప్పారు, మంచి పాటలు పాడిర్రు. మీకు మంచి అవకాశాలు రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. పుణ్యం రాను. మీ టైం మాకు ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా ఉషకి ఎన్ని ముచ్చట్లు చెప్పిందో, ఎన్ని మంచి పాటలు పాడిందో. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.